Honorable Chief Minister Revanth Reddy garu, ex-governor, Maji Governor Vidyasagar Rao garu, all distinguished governors, distinguished ministers, distinguished guests and dais, and friends and ladies and gentlemen. మానవ జీవితంలో అధికారం శాస్త్రం కాదు. కానీ కొంతమంది జీవితంలో ఎంత అధికారం వచ్చినా, ఆ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో ఆయన ఉనికి ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అదే విద్యాసాగర్ గారు ఉనికి, ఆ పుస్తకమే ఉనికి అన్నమాట. మరొక విషయం ఏమిటంటే, భగవంతుడు, ఈశ్వరుడు మనం చూస్తూనే ఉంటాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పదవి, ఒక్కొక్క అధికారం, ఒక ఐశ్వర్యం, అందం రకరకాలు ఇస్తాడు, ప్రసాదిస్తాడు. అప్పుడే మళ్ళీ మనల్ని పరీక్షిస్తాడు. ఇతనికి మనం ఇంత ఇచ్చామే, మామూలుగా ఉన్నాడా, గర్వంతో ఉన్నాడా అని. ఆ గర్వం జయించిన వాడే మహోన్నత వ్యక్తి. ఆ గర్వం జయించిన వ్యక్తే మన విద్యాసాగర్ రావు గారు. ఒక విశిష్టమైన వ్యక్తి, విభిన్నమైన వ్యక్తి, విలక్షణమైన వ్యక్తి అని చెప్పాలన్నమాట. ఎలా అంటే, బాంబే గవర్నర్, మన తెలుగు బిడ్డ. బాంబే గవర్నర్ అంటే మహారాష్ట్ర గవర్నర్. ఆ బ్యూటిఫుల్ ప్యాలెస్, ఆ సముద్రం, ఆ బిగ్గెస్ట్ ఇండియాస్ క్యాపిటల్ ఇండస్ట్రియల్ సిటీ, దాని గవర్నర్గా ఉన్నా, అందరూ ఆయనకి సెల్యూట్లు కొడుతున్నా, మనం కనిపించినప్పుడు ఆయన చూపించే ఆప్యాయత, అనురాగం, ప్రేమ, అది అది ఒక విచిత్రం అన్నమాట, విశిష్టత. నోబడీ విల్ హావ్ లైక్ దట్. అందుచేతనే విద్యాసాగర్ రావు గారు పర్మనెంట్ గవర్నర్ ఇన్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈజ్ విద్యాసాగర్ రావు. అదే కోవకు చెందినవారు దత్తాత్రేయ గారు, మన హరిబాబు గారు, సంజయ్ గారు, మా శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళంతా అదే టైప్. ఏ మాత్రం తొణకరు. పదవి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఇదే ఉంటుంది. మా శ్రీనివాసరావు కోటీశ్వరుడు, అయినా మామూలుగా సింపుల్గా, ఎలా సింపుల్గా ఉంటాడు. ఒక ఆశ్చర్యం ఏమిటంటే, బొంబాయిలో రాజ్భవన్లో కింద స్వరంగంలో 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు బ్రహ్మాండంగా 14 గదులతో ఒక ప్యాలెస్ మాదిరి లోపల కింద స్వరంగంలో నిర్మించుంటే ఎవరికి తెలియదు. ఇన్ని 50-60 సంవత్సరాలు ఇన్ని గవర్నర్లు ఉన్నా, ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ విద్యాసాగర్ రావ్ హూ హ్యాస్ ఇన్వెంటెడ్ అండ్ గివెన్ ఎ న్యూ లైఫ్ ఫర్ దట్ ప్రాజెక్ట్. ఆయన దాని స్వరంగం తీసి లోపలికి కంప్లీట్గా దాన్ని రెన్యువేట్ చేసి, ముఖ్యమంత్రి గారు షాక్ అయిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత అద్భుతంగా ఉందని చెప్పి ఆ రోజు విద్యాసాగర్ గారు తీశారు. అట్నే కింద క్యానన్స్, ఫెరంగులు ఉంటే అవి కూడా తీశారు. ఇలా ఆయన సంతోషం. అటువంటి మహనీయ వ్యక్తి ఉనికిని పుస్తకం బయోగ్రఫీ చేయడం, ఈరోజు ఇంతమంది రావడం అంటే ఆయన అజాత శత్రు, రాజకీయానికి అతీతంగా వచ్చారు. మరి ఆ బుక్ రిలీజు ఎవరంటే మన ప్రీతం ముఖ్యమంత్రి, డైనమిక్ పర్సనాలిటీ ఇది రేవంత్ రెడ్డి. ఆయనకి ఏమిటంటే, చూడు ఇంకా డ్రెస్ మార్చలేదు, సింపుల్గా ఉన్నాడు. చలికాలం కూడా మా కోట్ ఏమంటే వేయుడు అట్నే ఉంటానంటాడు. అది ఎవడు, మేమేమో కోట్ వేస్తాం, ఆయన కోటు వేయుడు. సింపుల్గా ఉంటాడు, కానీ గట్టి మనిషి. చూడడానికి నవ్వుతా మెత్తగా ఉంటాడు, కానీ గట్టిగమైన మనిషి. అవసరమైతే గట్టిగా నిలబడతాడు. ఈరోజు ఆయన కళ, ఆయన తపన, ఆయన ఆశయం ఏమిటంటే, హైదరాబాద్ సిటీని భారతదేశం కాకుండా ప్రపంచంలో కూడా ఒక గొప్ప సిటీగా చేయాలని చెప్పి ఆయన కలగా అంటున్నాడు. మనం ఆ రోజుల్లో కథల్లో చూసాం. మూసీ నదిలో ఆనాడు నవాబు కుమారుడు, ఆయన రొమాంటిక్స్ లవ్ స్టోరీ అని చెప్పి వినేవాళ్ళం కథలు అప్పుడు ఆ రోజుల్లో. అటువంటి మూసీ నది ఈరోజు మురికివాడలో ఉంటే, ఆయన దాన్ని కంకణం కట్టుకుని దాన్ని అద్భుతంగా సుందరంగా తయారు చేసి భారతదేశం గర్వించే విధంగా చేయడానికి కమాన్ గివ్ ఏ బిగ్ క్లాప్స్ టు రేవంత్ రెడ్డి.
ఇక ఆఖరిగా ఒక్క విషయం చెప్పాలి. విద్యాసాగర్ రావు గారు మంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ, చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాడు అసలు. అది చాలా కష్టం అలా ఉండడం. ఆయన ఏం టీవీగా తొణకడు. అందుచేతనే ఏ ప్రైమ్ మినిస్టర్ ఆనాడు వాజ్పేయి గారు ఆయన అంటే అభిమానం, నరేంద్ర మోడీ గారికి అభిమానం. నేను చూశాను బాంబేలో ఆ ముఖ్యమంత్రి గారికి ఏంటి ఎంత ప్రేమ అప్పుడున్న అందరూ. అది ఆయన గొప్పతనం. ఆయనకు అందుచేత నేను ఆఖరికి చెప్పేది ఏమిటంటే, నేను మామూలుగా ఉపన్యాసిస్తే ఈశ్వరుని గురించి గుర్తు చేసుకుంటాను. సుబ్బరామరెడ్డి గారు ఉపన్యసిస్తే ఈశ్వర మంత్రం చెప్తాడు అంటారు. దానికి కారణం మన జీవితంలో అందం, అధికారం, ఐశ్వర్యం అశాశ్వతం, ఈశ్వర శక్తే శాశ్వతం అని చెప్పి మనం ఎప్పుడు ఉంచుకోవాలి. శంభో శంకర, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాళి మచ్చట విడంబికంఠ కందరం రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం తం తఖచ్చిదం భజే. ఓ నమ శివాయ. మీ అందరినీ ఈశ్వరుడు ఆరోగ్య ఐశ్వరుడు ప్రసాదించుగాక. విద్యాసాగర్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరినీ ఈశ్వరుడు చల్లగా చూడుగాక. ఇంకా శక్తిని ఇచ్చి ప్రజాసేవ చేయాలి రేవంత్ రెడ్డి గారు నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.